ఎగ్ నూడిల్స్ నానా. క్యాబేజీ, ఆనియన్, చిల్లీ కట్ చేసిన, క్యారెట్, బఠానీ ఉడకబెడుతున్నా. నూడిల్స్ ఉడకబెట్టడం కోసం వాటర్ తీసుకున్నా. స్టవ్ ఆన్ చేస్తున్నా. వాటర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో ఆయిల్, సాల్ట్ వేయాలన్న వాటర్లో. ఇక్కడే పెట్టినా ఆయిల్, సాల్ట్ రెండు కూడా. హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఆ నూడిల్స్ మనకి సాల్ట్ ఉండవు, మనం సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి కొంచెం. మీరు సాల్ట్ తినేదాన్ని బట్టి యాడ్ చేయండి. ఒకసారి కలిపేసేయాలి. ఇవి మంచిగా మరిగేటప్పుడు మనం ఇది ఒక రో తీసుకోవాలి. ఇలా ఉంటుంది. ఒకటైతే పిల్లలిద్దరికి సరిపోతుంది. మనం చేసేది ఎగ్ నూడిల్స్ కాబట్టి ఇది అయ్యాక ఎగ్ తీసుకుందాం. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. ఇవి బాయిల్ కావాలి, కొంచెం టైం పడుతుంది. ఇవి ఉడికినవి. మనం చెక్ చేసుకొని ఉడికినాక బంద్ చేసుకోవడమే. ఇది అయిపోయిందా? ఇవి కూడా ఇప్పుడే బాయిల్ స్టార్ట్ అవుతున్నాయి. కొంచెం బాయిల్ కావాలి. బాయిల్ అయినప్పుడు అవి కొంచెం బాయిల్ కానీ ఇంకొంచెం మంచిగా మరుగుతుండాలి వాటర్. ఇలా బాగా బాయిల్ అవుతుండాలి వాటర్. ఇటు ఇస్తారా చూపి. ఒక రో మొత్తం వేసేయాలి. వేసే ఒక రో మొత్తం వేస్తే ఇద్దరు పిల్లలకి ఫుల్గా అవుతుంది. దీంతో కాలుతుంది. నెమ్మదిగా ఇల్లుకి అనుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఇలా వదిలేసేయాలి. మనం చెక్ చేసుకోవాలి మిడిల్లో. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుంటే మనకు అర్థమవుతుంది ఇది ఉడికిందా లేదా అని. మేము ఈ ప్యాకెట్ డీమార్ట్లో తీసుకున్నాము, కాస్ట్ తక్కువ ఉందని. మాకైతే ఇది మంచిగా అనిపించింది. ఇంతకుముందు బయట తెచ్చుకున్నవి అంత అనిపించలేదు. అవి తక్కువ ఉన్నాయి, టేస్ట్ కూడా ఇది మంచిగా అనిపించింది ఈ ప్యాకెట్. ఓకే, సిమ్ చేసుకుందాం. సిమ్లోనే ఉడకనివ్వండి. ఇది టైం పడుతుంది. ఈలోపు మళ్ళీ వద్దాం. ఇదైతే ఉడికింది, వాటర్ కూడా అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది ఇలా ఉంచేసి ఇది అయ్యాక మళ్ళీ చూద్దాం. స్టవ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా మంచిగా ఉడకనివ్వండి. సిమ్లో పెడితే మిడిల్లోనే ఉడుకుద్ది, కార్నర్స్లో ఉడకదు కాబట్టి లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటాం. నెయిల్స్తో కాకుండా ఇట్లా స్కిన్తో ఫింగర్స్ కున్న స్కిన్తోనే ఇట్లా స్మూత్గా ఉండాలి. ఇలా ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఇట్లా కట్ చేసి ఇరిగిపోవాలి. స్మూత్గా రావాలి. ఇంకొక 1 మినిట్ పట్టిద్ది. ఇంకొంచెం ఉడకాలి. ఉడికినాయేమో ఒకసారి చెక్ చేద్దాం. ఉడికినాయి. స్టవ్ ఆఫ్ చేద్దాం. వీటిని పొడబెట్టేసేయాలి. ఇలానే ఉంటే మరీ మెత్తగా అయిపోతాయి. ఇలా జల్లి గిన్నెలోకి తీసుకోవాలి. పొడిగేయాలి వీటిని. మేము 3 eggs తీసుకుంటున్నాం, మీకు కావాల్సినవి మీరు తీసుకోండి. ఎగ్ నూడిల్స్ అంటే ఎగ్స్ ఉండాలి కాబట్టి నేను 3 తీసుకుంటున్నాను.
ఫస్ట్ కారం ఎంత మమ్మీ? కొంచెం చేయాలి నాన్న. ఎంత ఓకేనా? చాలు 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 కొంచెం. ఉప్పు ఎంత? అది కూడా కొంచెమే, మనం కారంలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, అంత పట్టదు, జస్ట్ కొంచెం. ఎందుకంటే కారంలో ఉప్పు ఉంది, మాకైతే మా కారంలో సరిపడ ఉప్పు మేము వేసుకుంటున్నాం. కొంచెం మసాలా స్పూన్ లేదు చేతులకు, కొంచెం చాలు మసాలా, ఎందుకంటే మనం వేరే మసాలా యాడ్ చేస్తాం. ఓకే చాలు. ఇది ఏం మసాలా? మనం ఇంట్లో చేసుకున్నాం నాన్న, మిరియాలు, లవంగాలు, యాలక్కాయలు అన్నీ వేసి, ధనియాలు అవన్నీ వేసి మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసినాం. బాగా మిక్స్ చేయాలి ఇది. అసలు షెఫ్ లాగా బాగా మిక్స్ చేయాలి. ఇట్లా నూనె వచ్చింది కదా, ఇప్పుడు దానివల్ల ఫ్లఫీనెస్ వస్తుంది. ఇది ఎంత బీట్ చేస్తుంటే ఎగ్ ఆమ్లెట్ అంత మంచిగా వస్తుంది. సో ఇది బాగా బీట్ చేయాలి, కొంచెం టైం తీసుకొని బీట్ చేయాలి. సో స్టవ్ ఆన్ చేసుకొని, ఎంత పోయాను మీ ఆయిల్? ఎగ్కి ఆయిల్ ఎక్కువనే పడుతుంది అన్నమాట. సరిపోలేదు, సరిపోనిద్దాం నా పేసా. ఓకే, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం. మనకి 3 ఎగ్స్ మంచిగా ఫ్లఫీగా రావాలి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఉన్న ఒకవేళ ఎగ్ తీసినాక ఉన్న ఆయిల్ దానికి యూజ్ చేసుకోవచ్చు, అది మళ్ళీ పోపు వేస్తాం కాబట్టి. ఆయిల్ వీటెక్కింది చెక్ చేసుకుంటున్నాం. ఆయిల్ బాగా వీటెక్కాలి, మనం బాగా ఇట్లా చేసుకున్న దాన్ని వేసేయడం. ఇలా వైట్ వచ్చింది కదా, అదే ఇప్పుడు మనం బీట్ చేసుకున్నది. మనం ఇలా అంటూ దాన్ని మొత్తాన్ని ఆయిల్లోకి వచ్చేటట్టుగాని కాల్చుకోవడమే. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా పూర్తిగా కాల్చేయాలి, దీన్ని ఇలా కాల్చుకోవాలి. దీన్ని తిప్పేసుకున్నాం. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఇది ఫ్రై అయింది, ఎగ్ని మనం సపరేట్ చేసుకున్నాం. మళ్ళీ ఇదే పెన్ పెట్టుకున్నాం. ఆయిల్ ఏం పట్టదు, జస్ట్ కొంచెం హాఫ్ స్పూన్ కూడా పట్టదు, చూడండి, జస్ట్ టీ స్పూన్. చూడండి అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ తక్కువ వేసినాం కాబట్టి కొంచెం చూసుకోండి, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ వాటర్ తీసేసుకొని వచ్చేద్దాం, ఇవి వేయాలి. మనం వాటర్ తీసేస్తున్నాం కదా, ఇవి వేసేద్దాం. కొంచెం మంట చేద్దాం.
జస్ట్ ఇది ఒక 10% ఫ్రై అయితే చాలు. మన దగ్గర క్యాప్సికమ్ లేదు, అందుకే నేను క్యాబేజీ ఎక్కువ తీసుకుంటున్నాను. క్యాబేజీ ఒక 20-30% ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. క్యాబేజీ తొందరగా ఫ్రై అవుతాం. చెక్ చేసుకోండి, మనము నూడిల్స్ ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాము, ఎగ్లో కొంచెం వేసుకున్నాము, చెక్ చేసుకొని వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై కావాలి. ఇది అయిపోయాయి. ఇప్పుడు నూడిల్స్ తీసుకుందాము, నూడిల్స్ వేసుకున్నాము, మనం ఉడకబెట్టి పక్కకు పెట్టేసినవి. మనం ఉడికించుకున్న నూడిల్స్ తీసుకున్నాం. ఇవి మొత్తం కలిపేలాగా కలుపుకోవాలి. ఇంకా అయిపోయింది. ఇంకొక 2 minutes ఉంటాయి. మనం ఫ్రై చేసుకున్న ఎగ్ని వేయాలి. సోయా సాస్ కొంచెం చాలు. And then tomato ketchup. Tomato ketchup or tomato sauce? ఇదేమో టమాటా. ఓకే, సో ఒక చిన్న ప్యాకెట్. ఇవన్నిటిని మంచిగా కలుపుతున్నాం. స్మెల్ సూపర్ ఉంది. ఇంకెంతసేపు? అయిపోయింది నాన్న. ఇందులో సోయా సాస్ ఇవన్నీ చక్కగా కలవాలి. సో కలిపాను, కనిపిస్తుంది కదా, మొత్తం కలిసిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకో. దీన్ని టేస్ట్ చెప్పండి. అయిపోయింది. నాకైతే దీన్ని స్పూన్తో పెట్టరాట్లేదు కాబట్టి నేనైతే ఇప్పుడు ఆర్మీ కన్నా పెద్ద యుద్ధం చేయాలి మా మమ్మీ. అండ్ మిర్యాలగూడలో చెన్నై షాపింగ్ మాల్ ముందున్న నూడిల్స్ కన్నా ఇది చాలా బాగుంటుంది. కొత్తిమీర మా దగ్గర లేదు కాబట్టి మేము నార్మల్గానే సర్వ్ చేసుకొని తినేస్తాం. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మా అన్నయ్య అడుగుదాం ఎట్లుంది. అండ్ చేసుకోండి. బాయ్.